He is my light, my strength, my song. This cornerstone, this solid ground, firm through the fiercest drought and storm. What heights of love, what depths of peace, when cares are still, when striving cease. My comforter, my all in all, here in the love of Christ I stand. In Christ alone, who took on flesh, fullness of God in helpless babe, this gift of love and righteousness, scorned by the ones you came to save, till on the cross as Jesus died, the wrath of God was satisfied. For every sin on him was laid, here in the death of Christ I lay. There in the ground his body lay, light of the world by darkness slain, then bursting forth in glorious day, up from the grave he rose again. And as he stands in victory, sin's curse has lost its grip on me. For I am his and he is mine, bought with the precious blood of Christ. No guilt in life, no fear in death, this is the power of Christ in me. From life's first cry to final breath, Jesus commands my destiny. No power of hell, no scheme of man can ever pluck me from his hand, till he returns or calls me home. Here in the power of Christ I stand. అందరం కలిసి one last stanza. No guilt of fear, no fear of death, this is the power of Christ in me అనే ఆ చరణం ఒక్కటి అందరం కలిసి స్వరమెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. No guilt in life, no fear in death, this is the power of Christ in me. From life's first cry to final breath, Jesus commands my destiny. No power of hell, no scheme of man can ever pluck me from his hand, till he returns or calls me home. Here in the power of Christ I'll stand. చాలా మంది ఇక్కడ కూర్చున్న వారిలో ఈ మీనింగ్ తెలియని వారు ఉన్నారు. సెయింట్ అంటే మనం ఏమనుకుంటామంటే సెయింట్ మదర్ తెరీసా, సెయింట్ పాల్, సెయింట్ అగస్టిన్, లాయోలా కాలేజ్ ఆయన సెయింట్ ఇగ్నేషియస్. సెయింట్ అంటే చాలామందికి తెలియని ఒక మాట ఏంటంటే చనిపోయిన తర్వాత వారి యొక్క పద్ధతులు, వారు చేసిన పనులు చూసి ఇచ్చే అవార్డు అన్నమాట. అవార్డు లాంటిది. పద్మశ్రీ, నిన్న భారతరత్న ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అద్వానీ అనే ఒక వ్యక్తికి భారతరత్న అంట. అది వేరే విషయం, పక్కన పెట్టేసేయండి.
అట్లా చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఆరాధించడానికి, ఒక వ్యక్తిని గణపరచడానికి ఇచ్చే సెయింట్, రోమన్ క్యాథలిక్ మిషన్ ఇది చేస్తుంది. కానీ బైబిల్లో అలాంటిది లేదు. సెయింట్ అంటే యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సెయింటే. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ ఎ సెయింట్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్. నువ్వు పరిశుద్ధుడు. సెయింట్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే హాగలోస్ అంటే హోలీ, అంటే శాంక్టిఫైడ్, అంటే సెట్ అపార్ట్. బురదమయమైన ఈ భయంకరమైన విగ్రహారాధన లోకం నుంచి యేసు ప్రభు తీసుకొచ్చి తన పరిశుద్ధతను నీకు అనుగ్రహించాడు. ఎస్ ఆర్ నో? నౌ యు ఆర్ ఎ సెయింట్. పరిశుద్ధుడివి. నువ్వు ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించాలి. ఆ మురికిలోనికి మళ్ళీ వెళ్ళకూడదు అని చెప్పి శుభాలు తెలియజేస్తున్నాడు. ప్రతి మాట కూడా బైబిల్లో చాలా విలువైనది. పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. యేసు ప్రభుని సొంత రక్షకంగా అంగీకరిస్తే, ఆయన్ని తెలుసుకుంటే ఆయనపైనే మనం విశ్వాసం ఉంచుతాం. పరిస్థితులన్నీ మారిపోయినా, ఆర్థికంగా లోపాలు, ఇబ్బందులు ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, శారీరక ఇబ్బందులు ఉన్నా, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నా, ఏదున్నా క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ ఫోకస్ ఆయన పైనే ఉంటుంది, కానీ వీటిపైన నీకు ఉండదు అంటున్నాడు. ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి అంటున్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన మీకు శుభము. 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. చూడండి 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇది బైబిల్లోనే లాంగెస్ట్ సెంటెన్స్ అంట. లాంగెస్ట్ సెంటెన్స్ బైబిల్లో ఏది అని ఒకవేళ మిమ్మల్ని ఎవరిని అడిగితే వెంటనే చెప్పచ్చు మీరు. 3వ వచనం నుండి ఆల్మోస్ట్ 14వ వచనం వరకు మొత్తం ఒక సింగిల్ పారా, లాంగెస్ట్ సెంటెన్స్. ఒకవేళ ఏదన్నా మనం హడావుడిగా ఏదన్నా మనం మాట్లాడాలనుకోండి, ఏదైనా విషయం ఏదైనా జరిగింది, మనం హడావుడిగా ఇంటికి వచ్చేసి ఏం చెప్తాం? ఊపిరి పీల్చుకుంటూ అలా అక్కడ జరిగింది అట్లా అంట అని నెమ్మది అట్లా చెప్తామా? ఎలా చెప్తాం? అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆయన పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది, ఆ కారులో మన వాళ్ళు కూడా ఉన్నారంట, హడావుడిగా చెప్తాం, మొత్తం మాట్లాడేస్తాం కదా, ఫుల్ స్టాప్ కామా లేకుండా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పౌలు కూడా చాలా భావోద్వేగానికి లోనవుతూ దేవుని కార్యాన్ని బట్టి దేవుడు సంఘాన్ని స్థాపించడం, ఆ విషయాలన్నీ ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ, సంఘానికి విషయాలు తెలియజేస్తూ, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అనే విషయాన్ని తెలియజేస్తూ చాలా భావోద్వేగంగా మాట్లాడుతున్నాడు. 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక సెంటెన్స్గా, ఫుల్ స్టాప్ కామాలు ఏం లేవు. మన ట్రాన్స్లేషన్లో వచ్చేటప్పటికి బైబిల్ ట్రాన్స్లేషన్లో అన్ని వచనాలు చేస్తూ ఉంటారు, డివైడ్ చేస్తూ ఉంటారు, ఫుల్ స్టాప్ కామాలు పెడతారు. కానీ గ్రీకులో ఇదంతా ఒకే ఒక సెంటెన్స్. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన. బా, ఎంత గొప్ప దేవుడు. అందుకే నేను ఇందాక పాడుకున్న ఒక ఇంగ్లీష్ పాట ఏంటంటే, ఇన్ క్రైస్ట్ అలోన్, క్రీస్తు నందు మాత్రమే. ఈ ప్యాసేజ్ అంతా ఒకటి ఫోకస్ చేస్తుంది, క్రీస్తులో మనకు ఇవ్వబడిన ఆత్మీయ ఆశీర్వాదాలు, 7-fold బ్లెస్సింగ్స్, 7 అంతల ఆశీర్వాదాలు ఈ ప్యాసేజ్లో ఉన్నాయి. క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన, ఈ లోకపరంగా మనం ఆలోచిస్తూ ఉంటాం, బాగా నేను ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, బాగా డెవలప్ అవ్వాలి, తప్పు కాదు, మంచిదే అదంతా. వాటన్నిటికంటే ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా? దేవుడు ఆయన నమ్ముకున్న వారికి, విశ్వసించిన వారికి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాలు అనుగ్రహించాడంట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికన్నా వెళ్ళాము, టూర్కి వెళ్ళాం, అబ్రాడ్ ఎక్కడికైనా యూఎస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాం. ఆ ప్యాకేజ్లో భాగం ఏంటంటే రూమ్స్ ఇవ్వబడతాయి. చక్కగా రూమ్స్లో మనం ఉంటాం. ఇజ్రాయెల్ వెళ్ళామనుకోండి, హోటల్కి వెళ్ళిన తర్వాత మనకు తెలియట్లా, అమ్మో చాలా కాస్ట్లీగా ఉన్నాయని మనం కొనుక్కుంటూ తింటాం. తర్వాత మనకు తెలిసింది, మొత్తం టూర్ అంతా అయిపోయినాక రిటర్న్లో మనకు ఏమని తెలిసిందంటే, రూమ్తో పాటు బఫే ఫుడ్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఫ్రీ. అరే నాకు తెలియలేదు, భోజనానికి 3 రోజులకి 30,000 ఖర్చు పెట్టాను ఫ్యామిలీకి, బ్రేక్ఫాస్ట్, బఫే, లంచ్, డిన్నర్ ఇంత కాస్ట్లీనా ఇక్కడ అని చాలా బాధపడి, తప్పదు కదా వచ్చాం కదా అని ఇంత ఖర్చు పెట్టానే. చివరిలో తెలిసింది ఏమని, రూమ్స్తో పాటు రూమ్స్ తీసుకున్న వాళ్ళకి ఫుడ్ అంతా 3 పూటలు ఫ్రీ. ఇవ్వబడిన బెనిఫిట్
ఇవ్వబడిన మేలుని వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు తెలుసుకోలేకపోయారు. యేసుక్రీస్తు వారు కూడా అంతే, మనందరికీ గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం ఇచ్చేశారు. అది మనం ఏం చేయంటే వాటిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆల్రెడీ హీ హాజ్ డన్, ఆయన ఇచ్చేసాడు, హీ హాజ్ గివెన్ అస్. ఇంకా ఏమైనా మనం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఈ లోకపరమైన ఆశీర్వాదం మంచిదే, ఇవన్నీ చాలా వెరీ వెరీ లిటిల్, చాలా తాత్కాలికము, అశాశ్వతము. ఆయన ఇచ్చే గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, గొప్ప స్పిరిచువల్ బ్లెస్సింగ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 4వ వచనం చూడండి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేనబ్బా. ఎంత గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం. మనం ఇంకా పుట్టలేదు, మన డాడీ మమ్మీకి అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదేమో, అసలు మన డాడీ మమ్మీ కూడా పుట్టలేదేమో, అసలు ఈ జగత్తు ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేని శూన్యంగా ఉన్న ఈ జగత్తులో అప్పుడే దేవుడు నిన్ను రక్షించుకోవాలని నిన్ను ఎన్నుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప విషయం చూడండి. దేవునికి మన పట్ల ఎంత ప్రేమో చూడండి. ఈ సృష్టి ఏమి ఉద్భవించకముందే, శూన్యంగా ఉన్నప్పుడే, జగత్తు పునాది కూడా వేయలేదంట, ఆ ఫౌండేషన్ కూడా వేయలేదంట. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఉచితముగా నిన్ను రక్షించుకోవాలని ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంట. మన పట్ల ఎవరు మన గురించి ఆలోచిస్తారు? ఇక్కడ ఒక మాట కూడా యూజ్ చేశాడు. ఒక అనాథ ఉన్నాడు, డాడీ మమ్మీ ఎవరు లేరు, ఆయన్ని తీసుకొని పెంచి పోషించడానికి ఎవరు ఇష్టపడరు. ఎలాంటిది యూజ్ చేశాడంటే, ఒక ఆర్ఫన్ని తీసుకొని దత్తత తీసుకుంటారు చూడండి. యేసుక్రీస్తు వారు చేసిన పని కూడా అక్షరాల అలాంటిదే. నీకు నాకు తల్లి తండ్రిగా ఉండటానికి, రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి తన ప్రియుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి క్రీస్తు ద్వారా మనకి ఈ దయను మనకి చూపించాడు, ఈ ప్రేమను చూపించాడు. ఆయన ఎంత స్తుతించినా అది తక్కువే. ఇక్కడ వాడబడిన ఇంగ్లీష్ మాటలు ఏంటంటే ప్రీ డెస్టినేషన్ గురించి మాట్లాడుతున్నాడు. చోజన్, చాలామంది ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం, ఏదైనా షాప్కి వెళ్తాం, లేడీస్ ఎస్పెషల్లీ, ఒక చీరల షాపింగ్కి వెళ్ళండి. ఒక్క చీర అట్లా వెళ్ళి చూసి బాగుంది నచ్చిందని వెళ్ళిపోతారా? ఎంత టైం తీసుకుంటారు? అన్నీ చూసి 2 గంటలు అయిన తర్వాత 50 చీరలు చూసి ఇవేం నచ్చలేదని కూడా వెళ్ళిపోయే పరిస్థితులు చాలా ఉంటాయి. అంటే అక్కడ 1000 చీరలు ఉన్నా ఒక్క చీర కూడా మనం చూస్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటాం. అంత టైం తీసుకున్నా మనకు నచ్చలేదని మళ్ళీ బయటికి వెళ్తాం. అందుకే కొన్నిసార్లు షాపింగ్ విత్ లేడీస్ ఈజ్ వెరీ టఫ్ అండ్ డిఫికల్ట్. ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తుంటారు. ఇంత ఎక్కువ ఉంటే సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. మనం ఇంతమంది ఉన్నాం ప్రపంచంలో, కానీ దేవుడు మనల్ని కోరుకొని ప్రత్యేకంగా యునీక్గా మన కోసం రక్తం చిందించి తన ప్రేమతో మనల్ని రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు అని చెప్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఇక్కడ అంటున్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హీ హెస్ చోజన్ యూ. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారండి నిన్ను? నేను ఎప్పుడు చెప్తుంటాను, మా నాన్నగారు యూజ్ చేసే ఎగ్జాంపుల్. పేపర్లు అమ్ముకునేవాడు ఇంటికి వస్తే, ఆ చిత్తు కాగితాలు పేపర్లు పాత సామాను కొనుక్కునేవాడు వస్తే అనేవాళ్ళు జోక్గా, బాబు మా దగ్గర పేపర్లు ఏం లేవు కానీ నన్ను ఏమైనా కొంటావా అనేవాళ్ళు. వాడు నవ్వేవాడు, మిమ్మల్ని ఎలా కొంటాను సార్, మిమ్మల్ని కొంటే పేపర్ల కన్నా విలువ ఉంది, ఒక 15 రూపాయలు ఇస్తాను కేజీకి, మిమ్మల్ని కొంటే మీకు 3 పూట్ల మీకు భోజనం పెట్టి మిమ్మల్ని పోషించాలి, మీరెందుకు సార్? మనుషులు ఎవ్వరూ కొనడానికి ఇష్టపడరు మనల్ని, మనుషులు ఎవరు దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడరు మనల్ని. చిత్తు కాగితానికి ఉన్న విలువ కూడా మనకు లేదు, కానీ ఇలాంటి మనల్ని కొనుక్కోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హీ హాజ్ చోజన్ యూ, హీ హాజ్ సెలెక్టెడ్ యూ, హీ హాజ్ క్వాలిఫైడ్ యూ. తమ్ముడు మరి అందరూ ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉండి మనకు ఎంతో సహాయం చేస్తున్న తమ్ముడు వెస్లీ, IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఉన్నతమైన విద్యా సంస్థకు తన ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలోనే ఇంటర్వ్యూ ఫేస్ చేయబోతున్నాడు. చాలా ఉన్నతమైన విద్యా సంస్థ భారతదేశంలో, చాలా పోటీ ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది.
ఒకవేళ దేవుని చిత్తమైతే మనందరి ప్రార్థన ఆలకించి దేవుడు ఇంటర్వ్యూలో జయం ఇచ్చి ఆయన సెలెక్ట్ చేస్తే ఫ్యామిలీతో పాటు లోగో సంఘానికి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఐఏఎంలో సీట్ రావడం అంటే అది మా మాటలు కాదు. ఇలా కాలేజీలో సెల్ల కాలేజీలో లేదా అక్కడెక్కడ వచ్చినట్టుగా అంత ఈజీ కాదు. అది చాలా టఫ్. అక్కడికి వెళ్ళటమే కష్టం. అక్కడికి వెళ్తే ఇంక జాక్ పాటే, ఉద్యోగం తన్నుకుని వస్తుంది. ఉద్యోగం ముందే తీసేసుకుంటారు క్లాస్ అవ్వకుండానే. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనలో ఏమి క్వాలిఫైయింగ్ ఆస్పెక్ట్స్ ఏం లేవు మనలో. వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కానీ క్రీస్తుని అంగీకరించి ఆయన రాజ్యంలో చేరుకోవడానికి తగిన క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్ మన దగ్గర ఏమీ లేవు. వీ డోంట్ డిజర్వ్. మనకి సీట్ రావడానికి అర్హత లేదు. కానీ యేసు క్రీస్తు వారు తన దయా సంకల్పము చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట, రక్షించాడంట. చూడండి 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడంటే హీ హ్యాస్ లావిష్డ్. లావిష్ అనే మాట ఏంటంటే విచ్చలవిడిగా తన కృపను మన పట్ల చూపించాడంట. నా భాషలో చెప్పాలంటే విచ్చలవిడి అనేది నెగిటివ్గా, విచ్చలవిడిగా తిరుగుతా వింటరా అంటాం. లావిష్ అంటే ధార పోసేశాడంట తన కృప. కృప అంటే యోగ్యత లేని వారికి యోగ్యత, అన్మెరిటెడ్ ఫేవర్. యూ డోంట్ డిజర్వ్ ఇట్. నీకు గ్రేస్ మార్క్స్ వేస్తేనే నువ్వు పాస్ అవుతావు. యేసుక్రీస్తు వారు హీ లావిష్డ్. ఎట్లా అంటే తన రక్తము వలన రిడెంప్షన్, విమోచన. అంటే ఏంటంటే ఆ రోజుల్లో బానిసలు ఉండేవాళ్ళు. బానిసలు స్లేవ్ మార్కెట్ అని ఉండేది. కాళేశ్వరరావు మార్కెట్ ఉంది చూడండి. కాళేశ్వరరావు మార్కెట్ లాగా స్లేవ్ మార్కెట్ అంటే బానిసల్ని కొనుక్కోవడానికి, ఇంట్లో పనోళ్ళుగా వాడుకోవడానికి, సర్వెంట్స్గా వాడుకోవడానికి స్లేవ్ మార్కెట్ అని ఉండేది. కాళేశ్వరరావు మార్కెట్ లాగా ఆ మార్కెట్కి వెళ్ళి డబ్బులు పెట్టేవాళ్ళు. ఇదిగో బాబు ఆయన బాగా మంచిగా బలిష్టంగా ఉన్నాడు, ఇదిగో ఇంత డబ్బు ఇస్తాను, ఇదిగో ఈయనైతే 6,000 కట్టాలి, ఇదిగో 6,000 కట్టి ఆ బానిసని తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో ఉంచుకునేవాళ్ళు. యేసు క్రీస్తు వారు అక్షరాల పాప బానిసలుగా ఉన్న మనల్ని తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎంత ప్రేమ! రక్తముతో కొన్నాడు. యు ఆర్ సో ప్రెషియస్. అక్కడ చెప్తున్నాడు ఈ ఎఫ్ఎస్సి సంఘంతో అదే చెప్తున్నాడు, విశ్వాసులారా మీరేదో ఊరికే మీరు ఇక్కడ రాలేదు, రక్తం ఇచ్చి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. పౌలుగా ఒక సేవకుడుగా నేను చెప్తున్నానని చెప్పి వారందరికీ మాటలు చెరసాల నుంచి రాస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమగలిగిన దేవుడు చూడండి. 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అన్నీ ఆయనే చేశాడంట. మనం చేసింది ఏమీ లేదు. రక్షణలో చాలాసార్లు నేనండి నా పాపాలు ఒప్పేసుకున్నాను, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆల్రెడీ జరిగిపోయింది ఆ కార్యం. చాలాసార్లు ఈ విషయం మర్చిపోతాం. దేవుడు ఎన్నుకోకుండా నువ్వు రక్షణ పొందవు. గాడ్ హెస్ చోజన్ యూ, గాడ్ హెస్ ప్రీడిస్టైన్డ్ యూ, గాడ్ హెస్ ఎలెక్టెడ్ యూ, గాడ్ హెస్ షోడ్ హిస్ ఫేవర్ టువర్డ్స్ యూ. ఆయన నిన్ను క్వాలిఫై చేసేసాడు, ముందే క్వాలిఫై చేశాడు. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో నీతో మాట్లాడాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి నువ్వు అంగీకరించావు, నీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించావు. ఏ క్వాలిఫికేషన్ లేని మనల్ని యేసయ్య మనల్ని కోరుకున్నాడు. తన జ్ఞానముతో ఈ కార్యాన్ని ఆయన జరిగించాడు. 10వ వచనం చూడండి, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. కనుక ఆయన ఒక సంకల్పము, ఆయన దయా సంకల్పంతో పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు. ఆయన పరలోక విషయంలోనే కాదు, భూమి విషయంలో కూడా అన్నీ పట్టించుకునే దేవుడు ఆయన. ఆయన లేకుండా మనం ఉన్నామా? అంటాడు కీర్తనకారుడు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియు నాకు అసలు ఏసేమనుకుంటే ఆటోమేటిక్గా రెండు ఉన్నట్లే. బోత్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ అండ్ సెక్యులర్ బ్లెస్సింగ్స్, వరల్డ్లీ బ్లెస్సింగ్స్. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ పరలోక విషయంలో కానీ భూమి మీద ఉన్నవి కానీ రక్షణతో పాటు ఈ లోకంలో నడిపించే బాధ్యత అన్నీ కూడా ఆయన నిర్ణయించుకొనెను అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నెమ్మదిగా మనం ముందుకు వెళ్దాం. ఈ 10వ వచనంతో నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ 10 వచనాల్లో చాలా క్లుప్తంగా బ్రీఫ్గా మనం ఏం చూసామంటే ఎఫ్ఎస్సిలో భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న ప్రజల్ని
తన విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు అనే విషయాన్ని సంఘ కాపురైన పౌలు ద్వారా దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు. లోగోస్ సంఘంలో కూర్చున్న మనందరి పట్ల కూడా దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. గాడ్ లవ్స్ అస్ సో మచ్. ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నామేమో, నన్ను ఎవ్వరు ఇష్టపడలేదు అనుకుంటున్నావేమో, దేవుడు నేను ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు బాహ్యపరమైన విషయాలు చూడడు. ఆయన ఎంత అందంగా ఉన్నావు, నీ కులం ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ డాడీ మమ్మీ ఏంటి, ఇంటి పేరేంటి, ఏమీ చూడడు. ఆయన ఏమీ చూడకుండా, ఏమీ ఆశించకుండా నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రైజ్ బీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను తన కుమారునిగా స్వీకరించాడంట. నువ్వు పుట్టలేదు అప్పుడు, ఇంకా నువ్వు తల్లి గర్భంలో పిండంగా కూడా లేవు అప్పుడు. అప్పుడే నిన్ను ఎన్నుకున్నాడంట. అప్పుడే అనుకున్నాడు, వీడు నా కుమారుడు, ఈయన నా కుమార్తె, వీరిని నేను పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు. మనందరిని ఆయన రక్షించుకున్నాడు. ఏమిచ్చి దేవుని మనం స్తుతించగలం. అందుకనే ఎఫెసీ సంఘంలో చెప్తున్నాడు, మీరు అర్తమాదేవి దయానా భయంకరమైన విగ్రహారాధన చేశారు, మీరు ఇప్పుడు దేవుని తెలుసుకున్నారు. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే, దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టే, దేవుడు దయ చూపించాడు కాబట్టే మీరు ఆ భయంకరమైన విగ్రహాల నుంచి బయటకు వచ్చారు. మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ చాలా వివరంగా మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. పరిస్థితులను బట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడారు. నోరు తెరిచి ఒక్క మాట యేసయ్యతో చెప్పండి. నిజంగా మనలో ఏముంది? వీఆర్ నాట్ క్వాలిఫైడ్. వీఆర్ నాట్ క్వాలిఫైడ్. వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బీ సేవ్డ్. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుని యొక్క కృపా వరమే నిత్య జీవం. ఆయన వరం ఇచ్చాడు మనకి, మనలో యోగ్యత లేదు. ప్రభువా, నన్ను రక్షించుకున్నావు. రక్షించింది ఎందుకు అంటే పరిశుద్ధంగా జీవించడానికి. రక్షించింది ఎందుకు అంటే ఆయన కొరకు జీవించడానికి, ఆయనపై విశ్వాసం ఉంచడానికి, ఆయన శిష్యుడిగా నువ్వు జీవించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరి కోసం జీవిస్తున్నావు? ఫర్ హూమ్ ఆర్ యూ లివింగ్? దేనికోసం జీవిస్తున్నావు? ఈ లోకమా? ఉద్యోగం కోసమా? డబ్బు సంపాదనేనా? ఎప్పుడు ప్రభువా, నేను నీ కోసం జీవిస్తాను. ఇన్ క్రైస్ట్ అలోన్ లార్డ్ ఐ విల్ లివ్ ఫర్ యూ. యు ఆర్ మై ఎవ్రీథింగ్. యు ఆర్ ద వన్ హూ సేవ్డ్ మీ. యు ఆర్ ద వన్ హూ క్వాలిఫైడ్ మీ. నన్ను క్వాలిఫై చేస్తావు. నాలో ఏ అర్హత లేదు. I don't deserve it. I don't meet the requirements. Lord, forgive me, forgive me. నీ రక్తంతో నన్ను క్షమించు. ఒకవేళ నీకు ఇష్టం లేని వాడిగా ఒకవేళ నేను జీవిస్తున్నానేమో. ప్రభువా, ఎఫ్ఎస్సిలోని విశ్వాసులతో మాట్లాడావు. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నీ దయా సంకల్పం నా పట్ల చూపించావు. నన్ను ఎన్నుకున్నావు, నన్ను చూస్ చేసావు, నన్ను సెలెక్ట్ చేసావు. ప్రభువా, నన్ను ఎవ్వరు ఇష్టపడలేదు అనుకుంటున్నాను, నన్ను ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నాను, ఐఎమ్ ఆల్ అలోన్ అనుకుంటున్నాను. అయితే నువ్వు నా కోసం, నేను పుట్టకముందే నన్ను ఎన్నుకున్నావు. ఎంత ప్రేమ నా పట్ల. నీ ఏకైక కుమారుని పంపించావు ఈ లోకానికి. నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు ప్రభువా. నాకు వాల్యూ ఇచ్చావయ్యా. నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు ప్రభువా. నీ బిడ్డగా నన్ను చేసుకున్నావయ్యా. యేసయ్యతో ఒక్క మాట చెప్దామా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసయ్యా, నాతో రా అయ్యా. నా చేయి పట్టి నడిపించు ప్రభువా. నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను జీవించలేను నాయన. నా చేయి పట్టి నడిపించేవాడు నువ్వు నాయన. అన్ని పరిస్థితుల్లో నువ్వు చాలని దేవుడు నాయన.
ఒకప్పుడు నాయన భయంకరమైన విగ్రహ ఆరాధనలో ఉన్నాను, నీకు దూరస్తుడిగా ఉన్నాను, నామకార్థ క్రైస్తవునిగా ఉన్నాను. నన్ను రక్షించావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నీ కుమారునిగా నన్ను చేసుకున్నావయ్యా. నేను అనాథగా ఉన్నాను, నాకు ఎవ్వరూ లేరు, నువ్వు నన్ను స్వీకరించావు, దత్తపుత్రునిగా నన్ను చేసుకున్నావు ప్రభువా. నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు, నీ కృప నా పట్ల లావిష్ ఆన్ us, నీ దయా సంకల్పాన్ని నా పైన కుమ్మరించావు ప్రభువా. నీకు స్తోత్రాలని దేవుని మనం స్తుతిద్దాము. ఆయన ఇచ్చిన మహా గొప్ప రక్షణను బట్టి ఆయన స్తుతిద్దాం. ప్రభువా, మీరు ఇచ్చిన రక్షణను నేను దుర్వినియోగపరుస్తున్నాను నాయన, ఏదో అలా జీవిస్తున్నాను ప్రభువా. ప్రభువా, నీ సాక్షిగా నేను జీవిస్తాను. ఎఫ్ఎస్సిలో భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న వారిని, అర్తమాదేవిని, డయానాను ఆరాధిస్తున్న ఆ ప్రజల్ని రక్షించిన దేవుడు వారి పట్ల ఎంత ప్రేమ చూపించాడు. వారితో మాట్లాడిన దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎస్సి సంఘము దేవునికి ఇష్టమైన సంఘము, లోగోస్ సంఘము ఎఫ్ఎస్సి సంఘం వలె ఆత్మీయంగా బలపడాలి, కట్టబడాలి. మనమంతా దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే తన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. సంఘం అంటే ఆయనకి ప్రాణం. ప్రభా, ఉదయకాల సమయంలో నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ప్రభా. నాయన, ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివారం నీ పాద సందులో చేరి నాయన నిన్ను ఆరాధిస్తున్నాను నాయన, నిన్ను పూజిస్తున్నాను, నీ హెచ్చిస్తున్నాను, నమస్కరిస్తున్నాను ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నాయన, మమ్మల్ని పరిశుద్ధులుగా చేశావు. నీ యందు విశ్వాసం ఉంచడానికి ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు నాయన. నువ్వు ఏర్పరచకపోతే మేము ఏమైపోయేవారం ప్రభా. చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో, నన్నే నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావు. నాలో ఏ గొప్పతనం లేదు నాయన, ఏ మంచి లక్షణాలు నాలో లేవు నాయన, నేను సరిపోను, నేను సరితూగను నాయన. అయితే నీ కృపతో నన్ను కొన్నావయ్యా, నీకు వందనాలు. నాకు విలువనిచ్చావయ్యా. ఎవ్వరు నన్ను ఇష్టపడకపోవచ్చు, ఎవ్వరు నన్ను ఎన్నుకోపోవచ్చు, ఎవరు దగ్గరికి తీసుకోపోవచ్చు. నువ్వైతే నన్ను ఎన్నుకున్నావు, నన్ను కావాలని కోరుకున్నావయ్యా, నన్ను దగ్గరకు తీసుకున్నావు ప్రభువా. యేసయ్యా, నువ్వే నాకు కావాలయ్యా, నాతో కూడా నువ్వు రావాలయ్యా, నన్ను నడిపించు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడిన దేవుడు లోగో సంఘంతో కూడా చాలా క్లుప్తంగా కొద్ది నిమిషాలు మీ మాటలను మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.